హాయ్ అండి, అందరికీ నమస్కారం. అయితే ఈ వీడియో వచ్చేసి శుక్రవారం రోజండి. అది ఆ రోజు నా పుట్టినరోజు అండి, ఆగస్టు 15th. అయితే ఆ రోజు నేను వంట చేస్తుంటే మా పెద్దమ్మాయి వచ్చేసి అమ్మ కాళ్ళకి పసుపు రాస్తానురా అంటే సరే అని వచ్చాను. పసుపు రాస్తుంటే మా చిన్నమ్మాయి వచ్చేసి సడన్గా నాకు కాళ్ళకైతే పట్టీలు పెట్టిందండి. పట్టీలు కొన్నారంట, నాకు తెలీదు. ముందు రోజే నా కాలికి వాళ్ళు తాడు కొలత తీసుకొని, నేను నిద్రపోతున్నప్పుడు కొలత కూడా తీసుకొని వెళ్ళారట, నాకు తెలీదు ఆ విషయం. అయితే నాకు పైన వాళ్ళకి, పక్కన శాంతి వాళ్ళకి అందరికీ తెలుసంట, నాకు తెలీదు. అయితే ఆ పట్టీలు పెట్టినప్పటికి నేను స్టన్ అయిపోయాను. అసలు నేను సర్ప్రైజ్ అయిపోయా, అసలు నాకు అర్థం కాలేదు కాసేపు. అసలు వెండి పట్టీలు పెట్టారు, నాకు కొనుక్కొచ్చారు. వాళ్ళ పాకెట్ మనీతో దాచుకొని నాకు పుట్టినరోజుకైతే గిఫ్ట్ ఇవ్వడం అయితే జరిగిందండి. అసలు ఆ రోజైతే నాకు మళ్ళీ తిరిగి రాని రోజు. ఎందుకంటే కన్న బిడ్డలు గిఫ్ట్ ఇచ్చే రోజు నిజంగా గ్రేటే కదండి ఎవరికైనా. అది కూడా నాకు ఎవరు కూడా ఇట్లా పుట్టినరోజు నాడు ఇంతవరకు జరుపుకోవటం కానీ, నేను నా పుట్టినరోజు ఇంతవరకు నాకు జరుపుకోవడం తెలియదండి. నాకు ఇన్ని సంవత్సరాల్లో ఫస్ట్ టైం నేను పుట్టినరోజు చేసుకోవడం అనేది, నా పిల్లలు గిఫ్ట్ ఇవ్వటం, నేను ఆ రోజు లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకోవడం, ఆ మహాలక్ష్ములు అందరూ వచ్చి, అంటే ముత్తైదువులు అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించడం, పుట్టినరోజు అని కూడా స్పెషల్గా నన్ను ఆశీర్వదించడం అనేది ఫస్ట్ టైం జరిగిందండి. నిజంగా ఈ వీడియో నేను మామూలుగా మా పిల్లలు చేస్తుంటే నేను వీడియో తీయలేదని చెప్పేసి నేనేమీ పెట్టలేదండి. అమ్మవారికి పూజ చేసిన వీడియో కూడా నేనేం తీయలేదు. మామూలుగా అమ్మవారిది వీడియో అనేది నెక్స్ట్ పెడతానండి. బొడ్డోడికి కృష్ణుడి వేషం వేసింది, ఏగోండి పట్టీలు పెట్టిన తర్వాత నా కూతుళ్ళు హ్యాపీ బర్త్డే అమ్మ అని చెప్పారు. ఇంకా అంతకంటే ఏం కావాలండి. నిజంగా నా లైఫ్లో అనేది అది ఒక స్వీట్ మెమొరీ. ఈ వీడియో కన్నా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.